గత 2-3 రోజుల నుంచి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా కూడా యాక్టర్ శివాజీ ఇట్లా అన్నాడు, నా అన్వేషణ యూట్యూబ్లో అట్లా అన్నాడు, దేవుళ్ళని కించపరిచాడు, ఆడవాళ్ళని కించపరిచాడు చెప్పేసి ఒకటి ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్. యాక్చువల్లీ యాక్టర్ శివాజీకి నిజంగా జనాలకు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఆడవాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉండి వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నవాడు అనుకుంటే సో మెసేజ్ ఇచ్చే విధానం అది కాదు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు అలాంటి అసభ్యకరమైన వర్డ్స్ ఎవ్వరు వాడరు. ఏం చెప్తాం, మహా అయితే చీర కట్టుకోవడమ్మా, చుడిదార్ వేసుకోవడమ్మా, చున్నీ వేసుకోవడమ్మా అని చెప్తాం తప్ప శివాజీ వాడినట్లాంటి వర్డ్స్ అయితే వాడి ఎవ్వరు చెప్పరు. కాబట్టి శివాజీ అనేవాడు కావాలని కాంట్రవర్సీ జరగాలి, ఆ సినిమా ప్రమోషన్ జరగాలి అన్న ఉద్దేశంతో అది చేసిండు. సో దానిలో భాగంగా ఈ నా అన్వేషణ వాడు ఎక్కడ ఏ ట్రెండింగ్ జరిగినా కూడా వాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా దేశాన్ని కించపరుస్తూ, సంస్కృతిని కించపరుస్తూ, పెద్ద పెద్ద వాళ్ళని కించపరుస్తూ చాలా వీడియోస్ పెడుతుంటాడు. ఆడి విషయం పక్కన పెడితే నా అన్వేష్ దగ్గర ఉన్న ఒక 30,000 సబ్స్క్రైబర్లు ఏమో పోయినట్టున్నారు. దానివల్ల వాడికి ఏం పెద్ద నష్టం లేదు. శివాజీకి జరిగిన కాంట్రవర్సీలో ఆయనకేం నష్టం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్న సాధారణ ప్రజలు వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఈ సంవత్సరం ఎలాంటి క్రైమ్ కేసులు లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, మీ డబ్బులు ఓడగొట్టుకోవడం కానీ ఇలాంటి కేసులలో మీరు అస్సలు ఇరుక్కోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.